వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. రాహుల్ గాంధీ ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో ఈ పేరు బాగా వినిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు రాహుల్ గాంధీ ఇమేజ్కి సంబంధించినంత వరకు బీజేపీ పరంగా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పరంగా ఆయన ఇమేజ్కి సంబంధించినంత వరకు యాక్టివ్గా లేరు, కీలక అంశాలు ప్రస్తావించలేరు, పార్లమెంటును కూడా సీరియస్గా తీసుకోరని ఒక విమర్శ ఉండేది. కానీ గత కొద్ది కాలంగా రాహుల్ గాంధీ స్టైల్ మారినట్టుగా మనకు కనపడుతుంది. రాజకీయాల్లో ఎవరైనా నేర్చుకుంటారు, నేర్చుకున్న తర్వాతనే వివిధ అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశం లభిస్తుందని చెప్తారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా గత కొద్ది కాలంగా చాలా కాలంలో రాజకీయాల్లో ఉన్నారు. చాలా రకాలైన పరిస్థితులను చూస్తున్న నేపథ్యంలో కొంత మెచ్యూరిటీ లెవెల్ పెరిగిందా అంటే ఖచ్చితంగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి గత 12 ఏళ్ళ ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలు మనం రోజు చూస్తున్నాం. ఇటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చాలా కీలక అంశాల్లో రాహుల్ గాంధీ కొంత కేంద్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది కేవలం లోక్సభలోనే కాదు, అంటే పార్లమెంట్లోనే కాదు, బయట కూడా చాలా అంశాలను ప్రస్తావించడం ద్వారా కొంత ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ప్రజల్ని నుంచి తాను ఏం ఆశిస్తున్నాడు, అదేవిధంగా ప్రజలకు సంబంధించి ఏ అంశాలపై మాట్లాడితే ప్రజలకు తాను చేరువైతున్న అంశానికి సంబంధించి ఆయన గతంలో ఉన్న విధానాలకు ఇప్పుడున్న విధానాలకు కొంత స్టైల్ మార్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కీలకమైన 2-3 అంశాల గురించి చెప్పుకుందాం, ఎందుకంటే చాలా విషయాలపై రాజకీయాల్లో ఉంటాయి. కానీ గత కొద్ది కాలంగా దాదాపు ఈ 2-3 నెలల నుంచి జరిగిన పరిణామాలను చూసుకుంటే, ఒకటి యూత్కి సంబంధించిన అంశాలను చాలా క్లోజ్గా రాహుల్ గాంధీ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. యువ ఓటర్లను ఆకట్టుకోవాలనే విషయానికి సంబంధించి ఆయన ప్రయత్నము కొంతవరకు ఆయనకు పాజిటివ్గా కనిపిస్తుంది. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి కానీ ఇతర వాటికి సంబంధించి ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సంస్థ అనుకోండి, లేకపోతే యూత్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, వాళ్ళు ఒక పార్టీ పేరుపైన దానిపైన ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ రాజకీయంగా ఏ రోజు కూడా జంతర్ మంతర్ వద్దకు రాహుల్ గాంధీ వెళ్ళలేదు. ఇది మన కీలక అంశంగా చూసుకోవాలి. రాహుల్ గాంధీ ఎప్పుడూ జంతర్ మంతర్ వద్దకు వెళ్ళి విద్యార్థులకు మద్దతు పలకలే కానీ విద్యార్థులనే తన వద్దకు పిలిపించుకున్నారు. అదే సందర్భంగా కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా అంశానికి సంబంధించినంత వరకు పట్టుబట్టడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి కనిపించింది. కానీ అక్కడితో ఆగిపోయిందా? జనరల్గా రాజకీయాలు ఏంటంటే ఒక మంత్రి రాజీనామా చేసినాక వివాదానికి కొంత ముగింపు పలిగినట్టు కనిపిస్తుంది. కానీ అక్కడితో రాహుల్ గాంధీ ఆగలేదు, దాన్ని ఇంకొంత ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా గత నెల జూలై 20వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్న సందర్భంగా ముఖ్యంగా చెలో పార్లమెంట్ అంశానికి సంబంధించి పిలుపునిచ్చినప్పుడు అప్పుడు విద్యార్థులపైన రబ్బర్ బుల్లెట్లకు సంబంధించిన కాల్పులు జరపడము, చాలామంది విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం, ఈ రకమైన అన్ని వివాదాలకు సంబంధించి ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన చేయాల్సిందనే డిమాండ్ని పెట్టారు. ఈరోజు కూడా లోక్సభలో అదే వాదన బలంగా వినిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదే సందర్భంగా అయోధ్యకు సంబంధించినంత వరకు చందా చోరీ అనే అంశాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చారు. చందా చోరీ అంటే అయోధ్య రామాయణానికి సంబంధించి చందాలు ఇచ్చిన వారి అమౌంట్కి సంబంధించి కొంత అవినీతి జరిగినట్టుగా, దుర్వినియోగం జరిగినట్టుగా చాలా వరకు విమర్శలు వచ్చాయి. ఆ అంశాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా ప్రధానమంత్రికి సంబంధించి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ అమిత్ షాకి సంబంధించినంత వరకు పార్లమెంటుకు రావాలి, వచ్చి ప్రజలకు వివరణ చెప్పాల్సిందే, వాళ్ళు ఎందుకు పార్లమెంట్లకు రావట్లేదనే అంశాన్ని ప్రతిరోజు ప్రస్తావించడం ద్వారా ఎందుకు వీళ్ళు రావట్లేదన్న అంశం ప్రజల్లో ఉంచేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి వివాదానికి పరిష్కారం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది ఖచ్చితంగా రాజకీయంగా ఇది ప్రజల్లో పెట్టాలనే ఆలోచనలోనే రాహుల్ గాంధీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. గతంలో రాజకీయ పరంగా చూసినా, ఆయన కామెంట్స్ పరంగా చూసినా కొన్ని వివాదాలు అయ్యాయి, అవి పెద్దగా ఆయనకు ప్లస్ కాలేదు. కానీ ఇప్పుడు ఆయన అనుసరిస్తున్న విధం కొంత పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పుకోలేం, కానీ కొంతవరకు సక్సెస్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రికి అమిత్ షాకి సంబంధించి వాళ్ళు ఎందుకు పార్లమెంట్కి రావట్లేదని ప్రశ్నించడం ద్వారా రాహుల్ గాంధీ కొంత గట్టిగా తన వాదనను వినిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రధానమంత్రిని అమిత్ షాను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం. The other thing I'd like to point out is the character of the Prime Minister and the Home Minister. For 15 days, neither of them has had the courage, and I'm saying courage and stressing courage, neither of them has had the courage to come to the house. Neither of them has had the guts to own up to what they have done. So that is for our students to see and understand that neither the Home Minister of this country nor the Prime Minister of this country think that what was done to you in Delhi, the brutality that was carried out in Delhi, is worth commenting on. This is what the real issue is.
పార్లమెంట్‌కి సంబంధించినంత వరకు ప్రధానమంత్రి ఎందుకు రావట్లేదు? అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎందుకు రావట్లేదు? వచ్చి మేము అడిగిన అంశాలపై ఎందుకు వివరణ ఇవ్వట్లేదు? ఎందుకు దేశ ప్రజలకు సంబంధించి ముఖ్యంగా యూత్‌కి సంబంధించినంత వరకు జరిగిన పరిణామాలపై ఎందుకు వాళ్ళు మాట్లాడట్లేదు అనే పదే పదే ఆ అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఒకే అంశానికి ఆయన పరిమితం కావట్లేదు. అనేక అంశాలకు సంబంధించి భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తాను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే ఇండికేషన్ కూడా రాహుల్ గాంధీ ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకోసం మనం రాహుల్ గాంధీ కొంత దూకుడుగా వెళ్తున్నాడనే అంశాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం, ఆ అంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఒకవైపు విద్యార్థులకు సంబంధించిన ఆందోళనలు, నీట్ ఎగ్జామ్ పేపర్కి సంబంధించి అనేక రకాలైన అంశాలకు సంబంధించి, అయోధ్యకు సంబంధించి, చందా చోరీకి సంబంధించిన అంశాలు కానీ ఇతర అంశాలకు సంబంధించి చాలా రకాలుగా మాట్లాడుతూనే మరొక అంశాన్ని కూడా ఆయన ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే E20 పెట్రోల్కి సంబంధించిన అంశాన్ని కూడా ఆయన తెరపైకి తీస్తున్నారు. చాలా రోజుల నుంచి భారతదేశంలో ఈ అంశానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. E20 పెట్రోల్ అంటే ఏమీ లేదు, ఎథనాయిల్కి సంబంధించి 20% పెట్రోల్లో ఉంటుంది. మొత్తం 100% పెట్రోల్ ఉండదు, దాంట్లో 20% ఇథనాయిల్ ఉంటుంది, మిగతా 80% పెట్రోల్ ఉంటుంది. దీన్ని బాగా వాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు. నితిన్ గడ్కరీ ఈ అంశానికి సంబంధించి కొంత విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఎదుర్కొంటున్నారంటే నితిన్ గడ్కరీకి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈ ఇథనాయిల్ బిజినెస్ చేస్తున్నారు కనుక వాళ్ళ ప్రయోజనం కోసమే E20 అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టుగా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. అయితే ఒక మీడియా సమావేశం నిర్వహించో ఏదో రకంగా కాకుండా యూత్కి అట్రాక్ట్ అయ్యే విధంగా, ముఖ్యంగా ఈ మధ్యకాలంగా యూత్ను ఆకట్టుకుంటేనే ఉద్యమాలకు సక్సెస్ అవుతున్నాయి. చాలామంది ప్రజలు బయటికి రావాలంటే సోషల్ మీడియా ద్వారానే రావాల్సింది. ఒక మీడియా సమావేశమో లేకపోతే ఒక పత్రికా ప్రకటన చేయడం కాదు, కొంత అది కూడా ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇథనాయిల్కి సంబంధించినంత వరకు రాహుల్ గాంధీ ఒక కామెంట్ కూడా చేశారు. అది కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఆయన చేసిన ఈ కామెంట్ను కూడా చాలా వరకు మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. E20కి సంబంధించి రాహుల్ గాంధీ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ये E20 का जो मामला है ये बहुत बड़ा इशू है. नॉर्मली हम कहते हैं कि दाल में कुछ काला है, मगर ये दाल ही काली है. Brothers and sisters, this is a matter of sequencing. In any campaign, we have to decide the sequence of affairs. Our problem right now is that there is so much corruption that there's a huge line in what we have to sequence. Don't worry, this issue, we're going to take it up in a massive way, because this is destroying people's cars, destroying people's scooters, destroying people's lives, and literally is stealing directly from them. ఈ రకంగా సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక వీడియోని పోస్ట్ చేస్తూ ఏం జరిగింది, ఇథనాయిల్కి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి, దాన్ని నేను వదిలిపెట్టను, ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు నేను సిద్ధమవుతున్నట్టుగా ఇండికేషన్ ఇచ్చాడు. అంటే ఇప్పటికే పార్లమెంట్ సమావేశంలో ఒకవైపు నీట్ ఎగ్జామ్కి సంబంధించి, అవినీతికి సంబంధించి కానీ, విద్యార్థుల పైన దాడులకు సంబంధించి కానీ, అయోధ్యకు సంబంధించి, చందా చోరీ అంశానికి సంబంధించి ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఏముంటుందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ E20ని తీసుకునే అంశాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా ఇథనాయిల్కి సంబంధించి, E20 అంశానికి సంబంధించి అనేక రకాలైన విమర్శలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ అంశానికి సంబంధించి నేను పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టుగా స్వయంగా రాహుల్ గాంధీ ప్రకటించిన పరిస్థితి మనకు కనిపించింది. త్వరలో 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో కీలకమైన 2 రాష్ట్రాలుగా మనం తీసుకుంటే, ఒకటి ఉత్తరప్రదేశ్. భారతదేశ రాజకీయాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకం కావడం చేత చాలా వరకు రాహుల్ గాంధీ అక్కడ ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. విద్యార్థులకు సంబంధించిన ఒక సమావేశాన్ని కూడా ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో నిర్వహించారు. అదేవిధంగా పంజాబ్లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. అది ఈ ఏడాది చివరికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు రాజకీయంగా కొంత యాక్టివ్గా ఉండాలి. కీలక అంశాలను ముఖ్యంగా కామన్ మెన్కి టచ్ అయ్యేది, కామన్ ఎవరైతే ప్రజలు ఉంటారో, అంటే మధ్యతరగతి ప్రజలు ఉంటారు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్లకు కనెక్ట్ అయ్యే అంశాలకు సంబంధించి ఎక్కువగా మాట్లాడాలి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో, బీజేపీ కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందంటే అది మిడిల్ క్లాస్ అని చెప్తారు కనుక వాళ్ళను కొంత తన వైపు తిప్పుకునేందుకే రాహుల్ గాంధీ అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత గత 6 నెలల నుంచి చూస్తే మాత్రం రాహుల్ గాంధీ కొంత దూకుడు పెంచినట్టుగానే మనకు కనిపిస్తుంది.